హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. మనము మొన్న పంచమి చవితి పండుగ చేసుకున్నాం కదా! పండుగ యొక్క స్టోరీ చూసేద్దామా? ఇది వచ్చేసి మా ఊరు టెంపుల్ అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌లో చవితి, పంచమి రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు. ఫస్ట్ పుట్ట వస్తది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. చాలా బావుంటుందండి. ఆ రోజు జరిగిన పూజా కార్యక్రమాలు చూస్తూ అసలు మనం చవితి పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఎందుకు పంచమి రోజు మాత్రమే పాలెందుకు పోస్తాం? కొంతమంది శ్రావణ శుద్ధ పంచమి నాడు మన సైడ్ చేసుకుంటాము. కార్తీక శుద్ధ పంచమి నాడు కోస్తా వాళ్ళు పాలు పోస్తారనమాట. ప్రసాదం వచ్చేసి పాలు, పండ్లు, చిమ్మిలి ఉండలు, నువ్వుల ఉండలు, చిలిమిడి సమర్పిస్తాం కదా! అలాగే ఇప్పుడు స్టోరీ వెళ్దామా? పరీక్షిత్ మహారాజుకి పాము కాటు వల్ల చనిపోతాడని భృంగి మహర్షి శాపం అనేది పెట్టుంటాడనమాట. ఆ శాపం వల్లనే ఆయన కరెక్ట్‌గా 7 డేస్‌కి తక్షకుడు అనే పాము కాటు వల్ల పరీక్షిత్ మహారాజు చనిపోతాడు. ఇది తెలుసుకున్న ఆయన కొడుకు పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞం ఎందుకంటే ఆ పాములన్నీ కూడా మా నాన్న చనిపోయడానికి కారణమయ్యాయనేసి ఆ హోమంలోన పాములు అన్నీ కూడా చనిపోతుంటాయి. అలా చనిపోవడం వల్ల అది కూడా కద్రువ, వినత అది ఒక స్టోరీ అండి. కద్రువ, వినత పాములు గరుత్మంతుడి వాళ్ళ పేరెంట్స్ అనమాట. అంటే కద్రువ వచ్చేసి గరుత్మంతుడి మాత, వినత కద్రువ వచ్చేసి అక్క చెల్లెలు అనమాట. కద్రువ వచ్చేసి పాములకు తల్లి, వినత వచ్చేసి గరుత్మంతుని తల్లి. ఆమెకి 2 పిల్లలు. అయితే ఈయన కద్రువకి పాములు అనమాట. పాములకి కద్రువ శపించి ఉంటుంది. ఆ శాపం వల్లే కూడా ఇలా యజ్ఞ హోమంలో ఈ పాములన్నీ చనిపోతుంటాయి అన్నమాట. ఈ శాపంని విముక్తి పొందడానికి రిషిక మహర్షి అని అతను వచ్చి పాముల యజ్ఞాన్ని ఆపేస్తాడు. ఆయనకు ఎవరో పాపం చేస్తే ఎవరినో శిక్షించడం తప్పు స్వామి అని చెప్పి ఆయనకి జ్ఞానోదయం చేస్తే అప్పుడు యజ్ఞం అనేది ఆపేస్తుంది. అలాగా పాములు రక్షించబడ్డాయి అన్నమాట. ఇది స్టోరీ. ఇంకొక స్టోరీ ఇందాక చెప్పాను కదా, గరుత్మంతుడు కద్రువకి వినత దాసిగా ఉంటుంది. అక్కా చెల్లెలు దాసిగా ఉండడం ఆయన నచ్చక, అందులో గరుత్మంతుని తల్లి అలా చూడలేక ఆయన వెళ్ళి నాగులని మా అమ్మని విడిపించండి అంటే, అయితే మాకు స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆయన శక్తితో పోరాడి గరుత్మంతుడు వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చిస్తే అప్పుడు కద్రువకి వినతకి అక్కడి నుంచి విముక్తి కలుగుతుందనమాట. ఇది స్టోరీ. నాకు తెలిసినంతవరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇది ఇలా వచ్చిన స్టోరీ అనమాట. అందుకే మనం కూడా ఇయర్లో అప్పుడప్పుడు, అందులో దట్టి ఈ టైంలో వర్షాలు పడతాయి కదండి, పాములు కనిపిస్తూ ఉంటాయి. అందరికీ ఎవరికి ఏమీ హాని కలగకూడదు, అది మంచిది కాదు అని వెళ్ళి పుట్టలో పాలు పోసేసి స్వామివారిని దర్శించుకుంటారు అనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. చూడండి, స్వామివారికి ఇక్కడ హారతి ఇస్తున్నారు, మంగళహారతి. చాలా బాగుంటుందండి టెంపుల్. ఎవరైనా కడప జిల్లా వేంపల్లి మండలం వారు చూస్తే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మేము కూడా ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో వెళ్ళామన్నమాట. ఇది మళ్ళీ అనమాట, ఇది పుట్ట స్టార్టింగ్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.